రైట్. తెలుగు గారు చెప్పండి, ఎట్లా ఈ తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి యమునా నదిలో ముంచేసినట్టయినా వీళ్ళిద్దరు కలిసి చివరికి వాళ్ళిద్దరు పరువు తీసుకుని బీజేపీ పరువును కూడా తీసుకుని ఏమిటి ఈ ముగ్గురు కలిసి సాధించేది ఏమిటి? వాళ్ళేమో ముష్టి వేస్తున్నాం అంటున్నారు, వీళ్ళేమో ఆ ముష్టి కోసం ఎదురు చూస్తున్నట్టు ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్నాయి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. సార్, ఇక్కడ పొత్తు అనే దానికి ఒక విధానపరమైన నిర్ణయం అంటారు. ఆ విధానం ఏమిటి? బీజేపీకి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఆ విధానం ఇప్పుడు సాంబశివరావు చెప్పినట్టుగా. కానీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి విధానం ఏమిటి ఈ రోజుకి బయటపెట్ట. వాళ్ళ ఉద్దేశం విధానం అంటే రాజకీయంగా మేము అధికారంలో ఉండడం, అది ఒకటే విధానం వాళ్ళది. ఇది దీన్ని 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 గనక మనం పరిభాషలో చెప్పాలంటే రాజకీయ వ్యభిచారం అన్నారు. ఇది ఆత్మగౌరవం వ్యభిచారులకు, వేశ్యలకు ఉండదు. ఈ వాళ్ళు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో ఆ వ్యభిచారానికి సిద్ధపడతారు. కాబట్టి ఆ ధోరణి కూడా అదే. నేను బీజేపీని అంటలేదు, బీజేపీకి ఒక విధానం ఉందని చెప్పాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు ఈ రాష్ట్రంలో దాదాపుగా వైసీపీ తప్ప అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నారు, అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. వారికి అధికారంలో ఉండడమే విధానం తప్ప మరొకటి కాదు. ప్రజా ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కాదు. అందుకనే వాళ్ళిద్దరిని ఈ ఆంధ్రప్రదేశ్లో అగ్రశ్రేణి రాజకీయ వ్యభిచారులు అని నేను అంటాను. వీళ్ళకి అధికారం చేతిలో ఉంటే ఆ ప్రజాధనాన్ని దోచుకోవడానికి అడ్డగోలుగా ప్రయత్నాలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు గత 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలని ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా విచారణలు జరుపుతోంది, వాటిల్లో కూడా బయటకు వచ్చింది. అయితే నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు విధానపరమైన నిర్ణయం బీజేపీకి తీసుకున్నారు, బీజేపీకి స్పష్టమైన విధానం ఉంది. అయితే నాకున్న సందేహం ఏంటంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేసి ఏమి దొరక్కపోయినా కానీ ప్రయత్నాలు చేశారు, సోదాలు చేసి ఏమన్నా దొరుకుతుందేమో అని. మరి చంద్రబాబు నాయుడు గారి పిఏ ఇంట్లో 2,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి ఆ ఆధారాలు దొరికినాయి అనేవి ప్రెస్ నోట్ ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 3 ఏళ్ళు అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కానీ ఆఫీసులు కానీ ఎందుకు సోదాలు చేయలేదు? ఇది నాకున్న సందేహం. కాబట్టి తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ గత 3 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తోందేమో. ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఇప్పుడు పొత్తు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూలంగా స్పందించి అపాయింట్మెంట్ ఇస్తున్నారేమో నాకు అనుమానం. అందువల్ల ఇది రాజకీయ పరిణామాలు కానీ, రాజకీయ చర్చలు కానీ, విధానపరమైనటువంటి పొత్తులు కానీ అని నేను అనుకోవడం లేదు. ఇది కేవలం అగ్రశ్రేణి రాజకీయ వ్యభిచారులు చేస్తున్నటువంటి సిగ్గులేని ప్రయత్నం. ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో విలువలు అక్కర్లేదు, మాకు ఇలాగే వ్యభిచారం చేస్తామంటే విజయవాడ బీసెంట్ రోడ్లో కానీ, హైదరాబాద్ కోటిలో కానీ 100 రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గు శరం కొనుక్కుంటే మంచిదని నా సలహా. అంటే ఇక్కడ మీరు ఆ 2 పార్టీలు అంటున్నారు, ఒకవేళ వీళ్ళతో కలవటానికి ఒప్పుకుంటే బీజేపీకి కూడా అదే మీరు చెప్పిన సూత్రమే వర్తిస్తుంది కదా. వాళ్ళు ముష్టి, ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ అయితే వాళ్ళు ముష్టి వేసినట్టే వేసే 5 సీట్ల కోసం కక్కుర్తిపడ్డారనుకోండి, అంత పెద్ద నాయకులు, దేశాన్ని వెళ్తున్న వాళ్ళు, మరి అప్పుడు వాళ్ళకి వర్తించదా మీరు చెప్పే విషయాలన్నీ? ఇప్పుడు ఒకటండి, తెలుగుదేశం పార్టీ ప్రయత్నం ఎందుకంటే బీజేపీతో పొత్తుకి, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అండ ఉంటే పోలీసులు దాడులు ఉండవు. ఎందుకంటే మనం 2019 ఎన్నికల్లో చూసాం, పోలీసు వాహనాల్లోనే ఎన్నికల్లో డబ్బులు పంచారు. సో ఆ బెడద తప్పుతుంది కేంద్ర ప్రభుత్వం అండ ఉంటే. 2, బీజేపీ అండ ఉంటే ఇక్కడ ఓట్ల శాతం పెరుగుతుందనే నమ్మకం లేకపోయినా రాజకీయంగా ఒక అధికారం చెలాయించడానికి పోలీసులు కానీ ఎవరు కానీ దగ్గర రాకుండా భయపెట్టడానికి వీలవుతుంది అనేది వారు చంద్రబాబు నాయుడు ఆలోచన. 3వది,
ఆయన కేసుల నుంచి బయటపడటానికి ప్రధానమైన కారణం పొత్తులు ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకున్నా. ఈ రోజు సీట్ల కోసం మరొక దానికోసం అని నేను అనుకోవట్లేదు. అయితే ఆయన అందుకోసం ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇట్లా వెయిటింగ్ చేయడం ద్వారా పూర్తిగా తెలుగుదేశాన్ని జనసేన కార్యకర్తల ఆత్మాభిమానాన్ని తీసుకెళ్లి పాతరేసినట్లా అవుతుందా అవదా? ఆ కార్యకర్తలు భరిస్తారా ఇట్లాంటి ఇంత ఘోరమైన అవమానాన్ని భరిస్తారా? బీజేపీ వాళ్ళు అవమానిస్తున్నట్లే కదా ఒక రకంగా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా. చంద్రబాబు అంత ముందు చేసిన దాన్ని వీళ్ళు టిట్ ఫర్ టాట్గా బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆ రకంగా అవమానిస్తున్నట్లే కదా. నేను ఒక మాట చెప్తాను శ్రీనివాస్ గారు, బీజేపీ వాడు అవమానిస్తున్నారని అన్నాం. వీళ్ళు సిగ్గు లేకుండా అపాయింట్మెంట్ లేకుండా ఢిల్లీలో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అపాయింట్మెంట్ ఉంటే వెళ్ళాలి. కేంద్ర మంత్రులు గారు, ప్రధానమంత్రి గారు మమ్మల్ని ఏదో పిలుస్తున్నారనే వాళ్ళ పత్రికల్లో రాయించుకుని, వాళ్ళ మీడియాలో ప్రచారం చేసుకుని మమ్మల్ని పిలుస్తున్నారు, మా కోసం మోడీ గారు అమిత్ షా గారు వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా ప్రచారం చేసుకుని ఢిల్లీ వెళ్ళి ఆ పడిగాపులు పడుతున్నారంటే వీళ్ళిద్దరి వలన ఆంధ్రుల ఆత్మగౌరవం నడిబజార్లో నవ్వులు పాలు అవుతుంది తప్ప బీజేపీ వాళ్ళకి అవుతుందని నేను అనుకుంటున్నాను.